నమస్తే. నేను సానా. వెల్కమ్ టు ఎల్ న్యూస్. కాంగ్రెస్ పక్షాన నిరుద్యోగుల కోసం, విద్యార్థుల కోసం పోరాడిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి బంధం ఉమేష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. బాగున్నారా సార్? బాగున్నాను. ముందుగా మీ కుటుంబ నేపథ్యం గురించి మా ప్రేక్షకులతో పంచుకోగలరా? ముందుగా ఎల్ న్యూస్ ప్రేక్షకులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో మా కుటుంబ నేపథ్యం వచ్చేసరికి మేము జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి టౌన్లో నుండి మా రాజకీయ ప్రస్థానం మొదలైంది. నాన్నగారు ఒక చిన్నకారి సన్నకారి రైతు కుటుంబంలో జన్మించడం జరిగింది. ఆయన నుండి ఆయన చేస్తున్న కార్యక్రమాలని, తద్వారా ఆయన రైతుల పక్షాన పోరాటాలు చేసి అనేక సందర్భంలో రైతుల సమస్యల కోసం చేస్తున్న పోరాటాలకు ఇన్స్పైర్ అయ్యి మేము విద్యార్థి దశ నుండే రాజకీయాల పట్ల ఆసక్తితో మేము రాజకీయాలలోకి రావడం జరిగింది. సో స్పెషల్ గా మీరు రాజకీయాల్లోకి రావడానికి ఎవరు మీకు ఆదర్శం? రాజకీయాల్లోకి రావడం అంటే మేము ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి భావజాలాల్లో మా కుటుంబ నేపథ్యం అంతా సాగింది. ఆ ఆలోచనతోనే రైతులకు కానీ, నిరుద్యోగులకు కానీ, అన్ని రైతు కార్మిక కర్షక వర్గాలకు నందమూరి తారక రామారావు గారు ఆదర్శంగా నిలవడం వల్ల, ఆయన మార్గంలో మా నాన్నగారు నడవడం వల్ల రాజకీయాలే పేద ప్రజలకు ఒక సరైన మార్గంలోకి తీసుకెళ్తుంది. ప్రజల పక్షాన పోరాడాలంటే రాజకీయం ఒక వేదిక అనుకొని, వాళ్ళ సమస్యలు వాళ్ళ బాధలు తీర్చాలంటే రాజకీయమే ఒక ముందు వరుసలో ఉండి వాళ్ళ సమస్యలు తీరుస్తుందనే ఆలోచనతోని విద్యార్థి దశ నుండే మేము ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. విద్యార్థి దశలో కూడా మేము విద్యార్థి సంఘం నాయకుడిగా మా కాలేజ్ డేస్లో అనేక ఉద్యమాలు చేశాము. ఈ పెత్తందారి మన కాలేజీల పైన ఫీజుల నియంత్రణ కోసం అనేక పోరాటాలు చేసి వాళ్ళ మెడలు వంచి పేద విద్యార్థులకు రావాల్సిన వాటాని వాళ్ళకు అందించడంలో మేము ముందుండి పోరాటం చేయడం జరిగింది. సో మీ బ్యాక్ ఎండ్ లో ఎవరు సపోర్ట్ లేదు, మీరే 100%. ఓకే ఓకే. సో ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీ రాజకీయ ప్రయాణం? సుమారు ఒక 12 ఏళ్ల రాజకీయ ప్రస్థానం మాది. 12 ఏళ్ల ప్రస్థానం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ఎన్నో పోరాటాలు చేశారు. అప్పుడు బీఆర్ఎస్ నాయకుల నుండి మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? బిడ్డను టాటాన్ చేసిండు, అల్లుండి అమ్మాన్ చేసిండు. ఈ రకంగా వాళ్ళ పాలన సాగుతుంటే మేము ఆ రోజు మా యువజన కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు, మా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము ప్రతి గ్రామాలలో, ప్రతి నియోజకవర్గాలలో ఎమ్మెల్యే ఆఫీసులు ముట్టడం చేయడం కానీ, అసెంబ్లీ ముట్టడి చేయడం కానీ, టీఎస్పీఎస్సీ భవనాన్ని ముట్టడం చేయడం కానీ, ఇట్లాంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళ నియంత పాలనకు చరమగీతం పాడడంలో మేము ముందుండి పోరాటం చేశాం. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు చెప్తేనే మీరు టవర్ ఎక్కి నిరసన చేశారని బయట టాక్ ఉంది. ఇది ఎంతవరకు నిజం? నేను ఆ మాటని ఏకీభవించను. ఎందుకు అనంటే రాష్ట్రం విడిపోయేటప్పుడే మీకు మళ్ళీ చెప్తున్నా, ఎల్ న్యూస్ తరపున మీకు క్లియర్గా నేను ఒక ఇండికేషన్ ఇస్తున్నా. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ నుండి విడిపోయినప్పుడే కాంగ్రెస్ పార్టీ మా తల్లి సోనియా గాంధీ, తల్లి సోనియమ్మ చేపట్టే ఈ తెలంగాణ రాష్ట్రం సాకారం సిద్ధించబడింది. అదే తల్లి సోనియమ్మ రెండు కళ్ళలాగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకున్న తల్లి సోనియమ్మ తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది. అలాగే సిడబ్ల్యూసి తీర్మానంలో, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానంలో ఆంధ్రప్రదేశ్ కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని తల్లి తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని మేము ఇన్స్పిరేషన్ గా తీసుకొని తెలుగు ప్రజలందరూ ఒకటే, తెలుగు ప్రజల పక్షాన పోరాడాలి. ఇక్కడ కూడా చాలా అనేక మంది, నేను విశాఖపట్నంలో చదువుకోవడం జరిగింది, అక్కడ అనేక మంది విద్యార్థులు నాకు ఫ్రెండ్స్ గా ఉన్నారు. నేను డిఫెన్స్ అకాడమీలో చదువుకున్నాను. వాళ్ళ బాధలు చెప్పారు, వాళ్ళ సమస్యలు చెప్పారు. రాష్ట్రం విడిపోయినాక వాళ్ళు అనుభవిస్తున్న ఆర్థిక ఇబ్బందులు చెప్పారు. ఇవన్నిటిని నేను గమనించి వాళ్ళ పక్షాన కూడా ఒక నాయకునిగా నాకు కూడా ఒక కొంత అయినా కూడా ఆ రాష్ట్రంలో చదువుకున్నందుకు కొంతైనా బాధ్యత ఉంది కాబట్టి నేను ఢిల్లీలో టవర్ ఎక్కడం జరిగింది. దానికి కానీ రేవంత్ అన్నకు కానీ ఎట్లాంటి సంబంధం లేదు. నేను అనేక ప్రెస్ మీట్లలో చెప్పాను, మళ్ళీ మీ ఎల్ న్యూస్ ద్వారా కూడా చెప్తున్నాను. దాంట్లో రేవంత్ అన్న ప్రమేయం ఎట్టి పరిస్థితులు లేదు. మా తల్లి సోనియమ్మ ఆదేశాల మేరకు, మా తల్లి సోనియమ్మ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సాకారంలో ఎంత ముందుండి మనకు మద్దతుగా నిలిచిందో అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని తల్లి సోనియమ్మ ఆ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంలో నేను ఇన్స్పైర్ అయ్యి నేను ఢిల్లీలో టవర్ ఎక్కడం జరిగింది. ఓకే, మీరు ఢిల్లీలో టవర్ ఎక్కి నిరసన తెలిపిన దానికి ఫలితంగా ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో అమరావతిలో మీకు భూమి ఇచ్చారని ఒక వార్త బాగా వైరల్ అయ్యింది. ముమ్మాటికి మళ్ళీ కూడా చెప్తున్నాను, ఇది ఇక్కడ దొంగ టిఆర్ఎస్ ప్రభుత్వం, ఇది తుగ్లక్ నయవంచన టిఆర్ఎస్ ప్రభుత్వం బట్టగాల్సి మీదేసే ప్రయత్నాలు చేసింది. నాకు గుంట జాగున్నా కూడా
నేను అది ఎవరికి రాసిమంటే వాళ్ళకి రాసిస్తా. నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంట జాగ కాదు, ఎలాంటి లావాదేవీలు కూడా లేదు. ఇది కావాలని నేను చేసిన పోరాటాన్ని వీళ్ళు జీర్ణించుకోలేకుండా ఆ రోజు కూడా మేము క్లియర్ గా చెప్పాం. ఆ రోజు వీళ్ళు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు గతంలో కూడా దొంగ నాటకాలు ఎలా చేశారంటే, గల్లీలో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తున్నారు, ప్రత్యేక హోదాకి మద్దతు అని చెప్తున్నారు, పార్లమెంట్ లో ప్రత్యేక హోదాకి మద్దతు అని చెప్తున్నారు. జనాలలో మాత్రం తెలుగు ప్రజలు అందరూ వేరేలాగా, తెలుగు వాళ్ళు ఎప్పటికీ శత్రువుల్లాగా ఉండాలని, విభజించు పాలించు అనే సిద్ధాంతంతోనే గతంలో కేసీఆర్ ప్రభుత్వంలోకి రావడం జరిగింది. అదే సిద్ధాంతాన్ని తెలుగు ప్రజల్ని విడగొట్టుకుంటేనే తన రాజకీయ పబ్బం గడుపుదాం అనుకుంటున్నాడు. ఆ ఆలోచనతోనే నేను ఒక తెలంగాణ వ్యక్తినై ఉండి, నేను తెలంగాణ విద్యార్థి నాయకుడినై ఉండి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రావడంలో పోరాడినందుకు నా మీద ఇలా బట్టగలిసి మీదేసే ప్రయత్నాలు చేస్తున్నాడు తప్ప అందులో ఎటువంటి వాస్తవం లేదు. దీన్ని నేను తీవ్రంగా ఎల్ న్యూస్ ప్రేక్షకుల ముందే చెప్తున్నా, దీన్ని ఖండిస్తున్నా. మీ పార్టీ ఆఫీస్ అయినటువంటి గాంధీ భవన్ లో సోనియమ్మ గారిది సాల్ట్ తో ఒక ఆర్ట్ వేశారని విన్నాను. దాని వెనక రీజన్ ఏంటి? అదేంటంటే, ఇది ఒక వినూత్నమైన కార్యక్రమాలు నేను చేయడంలో ముందుంటాను. అలాగే తల్లి మనకు ఒక రాష్ట్రాన్ని ఇచ్చింది, ఒక తల్లికి ఒక కృతజ్ఞత తెలుపుకుందాం అనే ఉద్దేశంతో ఒక బ్రహ్మాండమైన ఆర్టిస్ట్ ని మేము తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ కి చెందిన పూరి ఆర్ట్స్ పురుషోత్తం అని అతను సోను సూద్ కూడా అనేక సందర్భాల్లో అనేక ప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అతన్ని మన తెలంగాణ, అతని కళా నైపుణ్యాన్ని మనం తెలంగాణలో తల్లి సోనియమ్మకు కృతజ్ఞతగా ఒకటి చూపిస్తామని అన్ని రకాల సాల్స్ తోని డిఫరెంట్ టైప్స్ అయిన ఉప్పు, మన తెలుగులో చెప్పాలంటే ఉప్పుతో ఆ తల్లి బొమ్మను మేము చిత్రీకరించడం జరిగింది. అది చాలా బాగా వైరల్ అయింది. అది చాలా మంచి పద్ధతి. మా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కూడా దీని యొక్క ప్రతీకను చేరవేయడం జరిగింది. అది మంచి శుభ సందర్భం. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాల్ట్స్ అన్నారు, అంటే ఏమేం రకాలు? అంటే సాల్ట్స్ ఒకటే, కానీ అందులో కలర్ఫుల్ సాల్ట్స్ ఉంటాయి అన్నమాట. దానికి అది మన టేస్టింగ్ సాల్ట్ లాగా కాకుండా, మనం ఇంట్లో వాడే రకం కాకుండా అది ఒక రకమైన సొల్యూషన్స్ తో తయారు చేసిన సాల్ట్ అన్నమాట. అది రేవంత్ అన్న జన సైన్యం అని ఒక ఆర్గనైజేషన్ మీరు ప్రారంభించారు, దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి? రేవంత్ అన్న జన సైన్యం అనేది ఇప్పుడు కాదు, మేము గతంలో కాంగ్రెస్ పార్టీకి రావక పక్షాన వచ్చే తరుణంలోనే రేవంత్ అన్న జన సైన్యం అనేది ఒక ఆర్మీ లాగా ఆ సైన్యాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ సైన్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రజలను చైతన్యవంతం చేయాలి. ఈ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న నియంత పాలనని ప్రజలకు తెలియజేయాలి. ఈ కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాలను, ఎస్సీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాలను చేస్తున్న మోసాలను ఎండగడుతూ ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్న కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇయ్యలేదని చెప్పడంలో మేము ముందుండి మా సైన్యం అనేది పనిచేసింది. దాంతో పాటు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాన్న కేసీఆర్ ఇలా దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వకుండా ఈ ప్రజల్ని ఎలా మోసం చేసిందో తెలియజేయడంలో మా సైన్యం ముందుండి పనిచేసింది. దానితో పాటు దళితుడినే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి ముఖ్యమంత్రి చేస్తా అన్న కేసీఆర్ దళితుల పక్షపాతి కాదు అని నిలబడ్డదని ప్రజలకు తెలియజేయడంలో మా రేవంత్ అన్న జన సైన్యం ముందుండి ఈ ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక కార్యక్రమాలను ముందుండి మేము తెలియజేయడం జరిగింది. అది ఒక్కటే కాకుండా అనేకమైన విద్యార్థి సమస్యలు ఎక్కడ ప్రజలకు అన్యాయం జరిగినా కూడా మా సైన్యం ముందుండి కాంగ్రెస్ పార్టీతో పాటు పనిచేస్తూ కొట్లాడడం జరిగింది. కాకుంటే ఇప్పుడు ఏంటంటే, ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వమే అన్ని విధాలుగా చూసుకుంటుంది కాబట్టి మా సైన్యాన్ని కూడా మేము పూర్తిగా పార్టీతో కలిపేసి డిజాల్వ్ చేసేసి పార్టీ కోసం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని ప్రజల్లో తెలియజేయడంలో మేము స్వచ్ఛందంగా పాల్గొంటాను. ఇప్పుడు ఎలాంటి సైన్యాలు లేవు, ఎట్లాంటి లేదు, ఒకటే సైన్యం ఉన్నది, అది కాంగ్రెస్ పార్టీ సైన్యం, యువజన కాంగ్రెస్ పార్టీ సైన్యం, NSUI సైన్యం. ఇవి మా సైన్యాలు తప్ప ఇప్పుడు మేము ఎట్లాంటి సైన్యాలకు కూడా మేము ప్రోత్సహిస్తలేం, వాటిని నడిపించడం లేదు. ఇప్పుడు యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా నిరుద్యోగుల కోసం, విద్యార్థుల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. ఎలాంటి పోరాటాలు చేశారు మీరు? ఎమ్మెల్యే ఆఫీసులు ముట్టడి చేసి వాళ్లకు నిరుద్యోగుల సమస్యలు ఎలా ఉన్నాయో తెలియజేయడం, నిరసన చేయడం, TSPSC భవనాలను ముట్టడి చేయడం, పేపర్ లీకేజీల పైన మా పోరాటం చేయడం. ఇక్కడే గల్లీలో కాకుండా నిరుద్యోగుల పక్షాన మేము ఢిల్లీలో కూడా పోరాటం చేశాం. ఇవాళ ఏంటంటే, ఇవాళ TRS BJP రెండు ఒకటే రకమైన సిద్ధాంతాలు కలిగి ఉన్న పార్టీలు. వీళ్ళు గల్లీలో తిట్టుకుంటారు, ఢిల్లీలో కలిసి ఉంటారు. దాని ప్రతీకారం మన నిరుద్యోగుల మీద, మన విద్యార్థుల మీద ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా దాన్ని సాల్వ్ చేయకుండా వీళ్ళు పప్పం గడిపారు. ఆ సందర్భంలో మా యువజన కాంగ్రెస్ రాస్తా రోకాలు కానీ, రైలు రోకాలు కానీ,
టిఆర్ఎస్ పార్టీని ముట్టడి కానీ, కలెక్టరేట్లు ముట్టడి కానీ, అన్ని ప్రభుత్వ శాఖ కార్యాలయాలను ముట్టడి చేసి మా నిరసన గలం వినిపించి ఈ కేసీఆర్ ని గద్ద దించడంలో నిరుద్యోగులే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముందుండి పోరాటం చేసినారు అనడానికి, నిరుద్యోగుల ఓట్ బ్యాంక్ తోనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మొన్న జరిగిన యువజన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో మీరు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పోటీ చేశారు. బల్మూరి వెంకట్ ప్యానెల్ కి చెందిన వారని మీకేమైనా ఇబ్బందులు గురయ్యాయా? ఒకటి మీకు క్లియర్గా చెప్పాలంటే, యువజన కాంగ్రెస్ ఎన్నికలు అనేటి మా పార్టీలో అంతర్గత ఎన్నికలు. మా పార్టీలో జరిగే అంతర్గత ఎన్నికల్లో అనేక కుమ్ములాటలు, అనేక అంతర్గత పోరాటాలు, అనేక సిద్ధాంతపరమైన పోరాటాలు, అనేక ప్యానెల్స్గా ఏర్పడి గ్రామ స్థాయిలలో నుండి, మండల స్థాయిల నుండి, టౌన్ స్థాయిల నుండి, జిల్లా స్థాయిల నుండి, రాష్ట్ర స్థాయి వరకు కూడా ప్యానెల్స్గా ఏర్పడి ఓట్లు అనేది ఎవరి ప్యానెల్కి వాళ్ళు వేసుకోవడం జరిగింది. దీనిపైన ఏంటంటే కొంత మన మీద పార్టీ నాయకులు ఎట్లాంటి ఇబ్బందులు గురి చేయలే. కాకపోతే పోటీ అన్నప్పుడు ఒక ప్యానెల్కి మద్దతుగా ఉంటే ఇంకో ప్యానెల్కి మనము శత్రువులాగానే మారుతాము. కాకపోతే ఎన్నికలు తర్వాత అందరం ఏకమైనాం, అన్ని ప్యానెల్స్ ఒకటైనాయి. కాంగ్రెస్ ప్యానెల్లోనే మేము అందరం వర్క్ చేస్తున్నాం. యువజన కాంగ్రెస్ సైనికులంతా ఎలక్షన్ల వరకే వారి యొక్క పోటీతత్వం చూపెట్టుకుంటారు తప్ప, ఎన్నికలు అంతా అయిపోయిన తర్వాత ఒక కుటుంబం లెక్కనే ఉంటుంది తప్ప ఎట్లాంటి వాటికి పెద్ద ఇబ్బందులు ఏం లేవు. ఇది చిన్న సమస్యగా మేము చూస్తాము. అదంతా ఎన్నికల వరకు ప్రతి దగ్గర నడిచేదే. ఒక యువజన కాంగ్రెస్ ఎన్నికలు అంటే ఒక పెద్ద విప్లవాత్మకమైన ఎన్నికలు. ఏ పార్టీలో కూడా ఇంత సంస్థాగత ఎన్నికలు ఉండయి. ఇలా కాంగ్రెస్ పార్టీలోనే ఉందనంటే అది స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు చేసిన కృషి వల్ల, ఆయన యువతకు చూపే ఒక మంచి మార్గంలో నడవాలని, యువత కూడా పార్టీలో ఒక సక్రమమైన మార్గంలో నడవాలంటే వాళ్ళు కూడా ఒక సర్టెన్ ఓట్ బ్యాంకుతోని వాళ్ళు పదవులకు రావాలనే సిద్ధాంతంతో ఎట్లాంటి నాయకుల ప్రోద్బలం లేకుండా చేసేదే మా యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో. 100% పార్టీలో ఎన్నికలు జరిగేటప్పుడు కొంత తటస్థమైన కార్యక్రమాలు ఉంటాయి. దాన్ని అప్పటికే మేము స్పోర్టివ్గా తీసుకుంటాం. తర్వాత అందరం ఒకటే, అందరం కలిసి పార్టీ కోసమే పనిచేస్తాం. అందరం యువజన కాంగ్రెస్ కి బలంగా చేకూరుతాం. అందరం యువజన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే మా అందరి యొక్క సిద్ధాంతం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటీవల ఏర్పాటు చేసిన హైడ్రా మీద ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మీ ఒపీనియన్ ఏంటి? కూల్చివేతలు కరెక్ట్ అంటారా? 1000% కరెక్ట్. కాంగ్రెస్ పార్టీ హైడ్రాకు మద్దతుగా నిలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ హైడ్రాకి 100% మద్దతుగా నిలుస్తుంది. ఎందుకో మీకు ఒక క్లియర్గా నేను చెప్తాను వినండి. ఇవాళ భవిష్యత్ హైదరాబాద్ ఇలాగే భాగ్యనగరంగా ఉండాలనంటే హైడ్రా చేసే పని వల్లనే అది సాధ్యమవుతుంది తప్ప, ఈ కేసీఆర్ ప్రభుత్వంలో ఏం చేశారు? నాలాల మీద కబ్జాలు, చెరువులలో కబ్జాలు. ఎక్కడ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఆరంభమయ్యేటప్పుడు ఉండే చెరువుల సంఖ్య ఇప్పుడు గణనీయంగా 10ల సంఖ్యలోకి పోవడం అంటే ఇది మామూలు విషయమా? దాని వెనకాల అంతా ఈ టిఆర్ఎస్ అగ్రనాయకుల ప్రోద్బలంతోనే అది జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే 100% అది కూలగొట్టడం జరుగుతుంటే బాధితులు కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు. మా ప్రభుత్వం కూడా క్లియర్గా చెప్తుంది, ఎక్కడనైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూపిస్తాం. వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇవ్వడం కానీ, వాళ్ళకు సంబంధించిన కాంపెన్సేషన్ ఇవ్వడం కానీ, వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వడం కానీ, వాటిలో 100% కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. పేదలకు 100% న్యాయం చేస్తుంది. హైడ్రాను మేము మద్దతు ఇస్తాం. ఈ పెత్తందారులు, ఈ కబ్జాదారుల పక్షాన మా పోరాటం 100% ఉంటుంది. ఈ చెరువులను కబ్జా చేయడం వల్ల భవిష్యత్ తరాలు హైదరాబాద్లో మనుగడ సాధించలేని పరిస్థితికి వస్తాయి. వర్షాకాలంలో మీరు చెరువులు, నాలాలు అన్ని నిండిపోవడం వల్ల జనాలు నివసించే ప్రాంతాలకు వరదలు ఏర్లై పారుతున్నాయనంటే దీనికి గత ప్రభుత్వాలు చేసిన కారణం. ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వం వాళ్ళు ఏంటంటే గతంలో ఉన్న ఈ దొంగలు ఏం చేశారనంటే కబ్జాదారులకు చేయూతనిచ్చి విచ్చలవిడిగా కబ్జాలు చేసుకోమని చెప్పి అదే ముసుగులో వీళ్ళే ఫ్లాట్లు వేసుకొని అవే భూములను పేదలకు అమ్మి ఇవాళ పేదలను బలి పశువులు చేస్తున్నారంటే దానికి 100కు 100 ఈ బీఆర్ఎస్ పార్టీయే కారణం తప్ప రేవంత్ అన్న కాదు. రేవంత్ అన్న కూడా క్లియర్గా ఏం చెప్తున్నాడు అనంటే, మా ప్రభుత్వం కూడా క్లియర్గా ఏం చెప్తున్నా, నిజమైన పేదలు ఎవరైతే ఉన్నారో, నిజంగా ఎవరైతే
ఆ హైడ్రా కూలగొట్టడంలో వాళ్ళు ఇల్లు కోల్పోయారో వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్తున్నారు, నష్టపరిహారం కూడా ఇస్తా అని చెప్తున్నారు. భవిష్యత్ హైదరాబాద్ బాగుండాలని అంటే మనందరం, మీరు మీడియా కానీ మేము కానీ, మీ మీడియా కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, అన్ని ఛానళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఎక్సెప్ట్ పింక్ మీడియా, ఈ డబ్బాలు కొట్టే భజన కొట్టే కార్యక్రమాలు చేయకండి. హైడ్రా ఒక మంచి నిర్ణయం. భవిష్యత్ హైదరాబాద్ బాగుండాలి, మన రాజధాని బాగుండాలంటే హైదరాబాద్ అందరం మద్దతు ఇద్దాం హైడ్రాకి. మొన్న కూడా రేవంత్ అన్న చెప్పడం జరిగింది, అరే టిఆర్ఎస్ సన్నాసులారా, మీ పార్టీ అకౌంట్ లో 1000 కోట్ల నిధులున్నాయి, ఒక 500 కోట్ల రూపాయలు ఈ హైడ్రా బాధితులకు ఇద్దాం రండి, దగ్గరుండి చర్చించి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఇల్లు కట్టిద్దాం రండి అంటే ఏ ఒక్క టిఆర్ఎస్ సన్నాసి కూడా వస్తలేడంటే మీరు ఇవాళ అర్థం చేసుకోవాలి. ఇవాళ బీజేపీ ప్రభుత్వం కూడా, బీజేపీ దేశంలో ఉండి కవితను కాపాడుకోవడానికి టిఆర్ఎస్ చేసిన చదరంగంలో బీజేపీ టిఆర్ఎస్ ఒక్కటి అని మరొకసారి కూడా నిరూపించబడ్డాయి. మొన్న ఎంపీ ఎలక్షన్ లో కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన ఓట్ బ్యాంక్ ని బీజేపీకి డైవర్ట్ చేయడం వల్లనే వాళ్ళ ఎంపీ సీట్లు కూడా గెలవడం జరిగింది. బిడ్డ కోసం ఒక రకంగా అదే బీఆర్ఎస్ పార్టీని కూడా బీజేపీ మోకాల దగ్గర తాకట్టు పెట్టిన చరిత్ర కేసీఆర్ది. దానికి మద్దతు పలికింది ఈ బావబామర్దులు హరీష్ రావు, కేటీఆర్ అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. హైడ్రా బాధితులకు కూడా మేము చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, మా ప్రభుత్వం 100కు 100% హైడ్రా బాధితులకు మద్దతుగా నిలుస్తుంది, ఇల్లు కోల్పోయిన వాళ్లకు నష్టపరిహారం ఇస్తుంది, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కూడా కట్టిస్తుంది అని చెప్పేసి ఒక యువజన కాంగ్రెస్ నాయకుడిగా నేను చెప్తున్నాను. నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రులే కూల్చివేస్తున్నారని చాలా మంది మధ్యతరగతి కుటుంబాలు రోడ్డు మీద పడిపోయి చాలా బాధపడుతున్నారు. వాటి మీద మీ అభిప్రాయం? తప్పమ్మా, ఎక్కడ కూడా నోటీసులు ఇవ్వకుండా కూలగొట్టడం అనేది జరగలేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, తప్పు. మీరు ఇక్కడ సోషల్ మీడియాలో చూస్తున్నారు, గ్రౌండ్ రియాలిటీలో చూడండి. మీరు ఎక్కడికి వెళ్దామంటే అక్కడికి వెళ్దాం, మీరు ఎక్కడ చూపిస్తారో నేను కూడా వస్తా, మా టీం కూడా వస్తుంది, చూద్దాం ఎక్కడ నోటీసులు ఇవ్వకుండా కూలగొట్టారో. మీరు ఒక విషయం చెప్పండి, ఒక్క ఉదాహరణ చెప్పండి. మీ మీడియా వాళ్ళకి సగం తెలిసి మీరు సోషల్ మీడియాని చూపెట్టుకుంటా కాంగ్రెస్ పార్టీని మీ పింక్ ట్రోల్లో పడిపోయి మీరు కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే కార్యక్రమాలు చేయకండి. మేము 100% నోటీసులు ఇస్తున్నాము, నోటీసులు ఇచ్చి వాళ్ళకు టైం ఇచ్చి మరి వేకేట్ చేయమని చెప్పి అని మా కూలగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాం తప్ప, అదే మాట మీరు ఇవాళ అన్నారు, రేపటి రోజున ఒకటేసారి వర్షాలు విపరీతంగా అని వాళ్ళు అదే మూసి పరివారక ప్రాంతంలో ప్రాణ నష్టాలు ఎదుర్కొన్నప్పుడు అప్పుడు అంటారా అమ్మా ఈ మాట? వాళ్ళ ప్రాణాలు కోల్పోయినప్పుడు అంటారా ఈ మాట? మేము ముందుగా అలర్ట్ చేసి వాళ్ళకు భవిష్యత్తులో ఎట్లాంటి ఇబ్బందులు జరగద్దు, హైదరాబాద్ బాగుండాలి, వాళ్ళ జీవితాలు బాగుండాలి, చెరువులలో ఇల్లులు కట్టుకొని మునిగిపోవద్దు అనే సంకల్పంతో మేము ముందడికి పోతున్నాం. కానీ నోటీసులు ఇవ్వకుండా ఎక్కడ కూడా ఎవరికి కూడా అన్యాయం చేస్తలేం. మూసి ప్రక్షాళన మీద బీఆర్ఎస్ బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం మీద చేస్తున్న ఆరోపణల మీద మీ అభిప్రాయం ఏంటి? మూసి ప్రత్యేకంగా చూసుకుంటే మూసి అనేది ఒక మంచినీటికి సంబంధించిన గతంలో సంబంధించిన చెరువు లాంటిది అది. సో దాన్ని ఏం చేశారంటే గత పాలకులు, ఇదే టిఆర్ఎస్ నాయకులు వాటి పరిసరాలలో వాళ్ళ ఫామ్ హౌజులు కట్టుకొని వాటి డ్రైనేజ్ వ్యవస్థని కూడా మూసీలోకి కలిపి మంచినీటికి ఉపయోగపడకుండా, సరే ఇప్పుడు మూసీ అనేది అది వాటర్ తాగడానికి పర్ఫెక్ట్గా ఉండేది కాకుంటే దాన్ని ప్రక్షాళన చేసి ఆ మూసి పక్కన వరదలకు ఆ బాధితులు ఎదుర్కోవద్దు, ఆ బాధితులు ఆ మూసిలో మునిగిపోవద్దు, రేపటి రోజులలో భవిష్యత్తులో వర్షాలు ఎక్కువ పడడం వల్ల జరిగే నష్టాలలో వాళ్ళు అందులో ఇబ్బంది పడద్దని మూసి బాధితులను పద్ధతిగా ఒక సెక్టార్ ఓరియంటెడ్గా ఆ జోన్లో ఉన్న వాళ్ళందరినీ లిఫ్ట్ చేసి, ఇప్పుడు మీరు చూడండి నిన్న మా ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న మీటింగ్ పెట్టిన తర్వాత ఆ మూసి పరివార ప్రాంతంలో ఉండే పేదలు స్వచ్ఛందంగా వాళ్ళ ఇంట్లలో ఉన్న సామాన్లన్నీ తీసుకుపోయి వాళ్ళ పునరావాస కేంద్రాలకు వెళ్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం. మూసి ప్రక్షాళన జరిగిన తర్వాత ఒక మంచి నీటి సరస్సు కూడా మనం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దాని మీద అనేక విధాలుగా మా ప్రభుత్వం అనేది ఒక ఒక సిస్టమేటిక్ పద్ధతిలో కార్యాచరణ అనేది తీసుకుంటుంది. అది జనాలకు ఉపయోగకరంగా ఉండే పద్ధతిలోనే నడిపిస్తున్నాను తప్ప ఈ బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వానికి బీఆర్ఎస్ కి అధికారం కోల్పోయినాక పిచ్చిలేసి వీళ్ళు కట్టుకున్న అక్రమ ఫామ్ హౌజ్ల మీద ఎక్కడ వస్తారో, అక్రమ ఫామ్ హౌజ్లు ఎప్పుడు కూలగొడతారో అనే భయంతోని ఈ పేదలను ఉసిగొలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఉడకదంచే ఉపన్యాసాలకు మిస్టర్ కేటీఆర్, కేసీఆర్ ఎవడు భయపడే వాళ్ళు లేడు. ఒక ప్రభుత్వం సిస్టమేటిక్ గా పనిచేస్తుంది. మీ లెక్క వేల
ఎకరాల భూములని, వేల కోట్ల ప్రజా ధనాన్ని మేము నిరుపయోగం చేస్తలేము. ప్రజలకు 100% ఉపయోగకరంగా చేరవేయడాలనేది మా ప్రభుత్వం యొక్క ధ్యేయం తప్ప ఈ టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకు కాలం వాళ్ళకు ప్రజలలో అవకాశం లేక పేద ప్రజల్ని రెచ్చగొట్టడం జరుగుతుంది. దాన్ని మేము లైట్ గా తీసుకుంటాం, పెద్ద ఇబ్బందికరం ఏం లేదు. రేపు వచ్చే వర్షాకాలంలో మేము చేసే పనితీరుని చూసి రేపు మీరే అప్రిషియేట్ చేస్తారు, చూడండి. ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన మంత్రి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని మీరు ఎలా చూస్తున్నారు? ముందుగా తను చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద ఎలాంటి ప్రభావం చూపెడుతుంది? ముందుగా మీకు ఒక విషయం చెప్పాలనుకున్నా. చెప్పండి. ఫస్ట్ కేటీఆర్ అండ్ అతని మీడియా కంపెనీ ఏం చేశారు? ఒక బీజేపీ ఒక పద్మశాలి బిడ్డగా సురేఖకు ఒక దండ వేసే సందర్భంలో, ఒక పద్మశాలి బిడ్డ కాబట్టి అతను ఒక నూలిపోగు వేస్తున్నాడు, ఒక బీజేపీకి సంబంధించిన ఎంపీ. దాన్ని ఈ బీఆర్ఎస్ నా కొడుకులు, ఈ కేటీఆర్ అండ్ ట్విట్టర్ చిల్లర బ్యాచ్ ఏం చేసింది అని అంటే, ఒక తప్పుడు ప్రచారంలోకి తీసుకుపోయి ఒక సాటి తెలంగాణ మహిళని అఘోరపరిచి మానసికంగా ఇబ్బంది చేసి ఒక ఉన్నతమైన మంత్రి పదవిలో ఉండే కూడా ఆమె ఏం చేయలేని డిఫ్లమేషన్ కి ఆమెని మొత్తం ఒక డైల్యూషన్ కి ఆమెను పడేయడం జరిగింది. కొంత ఇబ్బంది పడడం వల్ల ఒక మాట చెప్పడం జరిగింది. తద్వారా మా అధిష్టానం ఒక దానికి సంజాయించి ఇచ్చుకోమన్నప్పుడు అక్క కూడా తన మాటలు వెనక్కి తీసుకోమని చెప్పడం జరిగింది. దీని మీద పెద్దగా సినీ ఇండస్ట్రీ వాళ్ళే ఉన్నారు, మహా మేధావులు అని బాగా ఊగుతున్నారు. అది నేను ముఖ్యంగా వాళ్ళకు ఒక చిన్న విషయం చెప్తాను. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ నిండు సభలో ఇవాళ ఎన్టీఆర్ ఇవాళ కొండ సురేఖమ్మ చేసిన వ్యాఖ్యల మీద ఇవాళ ఎన్టీఆర్ ట్వీట్లు పెడుతున్నాడు కదా, సాక్షాత్తు అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షాత్తు నిండు సభలో ఆ దొంగ కొడాలి నానిగాడు వాడు మన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి భువనేశ్వరి గారి చేసిన మాటల మీద ఏ ఒక్క సినిమా నా కొడుకైనా స్పందించాడా? ఆ రోజు ఎందుకు లేవలే ఈ నోర్లు అని అడుగుతున్నా. ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఉన్నతమైన 40 సంవత్సరాల సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి భార్య మీద ఆరోపణలు చేసిన ఈ కొడాలి నాని, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఏ ఒక్క సినిమా నా కొడుకు కూడా ఒక్క మాట మాట్లాడలే, ఒక ట్విట్టర్లో కూడా ఒక ట్వీట్ పెట్టలే. వాళ్ళ ఇవాళ మాట్లాడేది, వాళ్ళ ఇవాళ నిందించేది మా ప్రభుత్వాన్ని, మా మంత్రి గారి మీద నిందలు వేసేది. తెలిసో తెలియకో అనుకోకుండా నోట్లో నుండి దొరికిపడ్డ మాటకి వాళ్ళు పెద్ద రాదంతం చేశారు. అదే నిండు గౌరవ సభలో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన దానికి ఏ ఒక్క సినిమా నా కొడుకు ఆ ఎన్టీఆర్ ఖాన్ నుండి కూడా ఎవరు స్పందించలేదు. దీనికి కారణం ఏంటి? దీని వెనుకాల ఏదన్నా రాజకీయ కుట్ర ఉందా? ఈ కేటీఆర్ అండ్ కంపెనీ వీళ్ళని ఉసిగొల్పే ప్రయత్నం చేస్తుందా? రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ఇండస్ట్రీ మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ లో జరిగిన దానికి స్పందించకుండా ఇలా తెలంగాణలో జరిగిన దానికి స్పందిస్తున్నదంటే దాని వెనకాల ఏం కుట్ర జరుగుతుంది? అనేక అనుమానాలు మాకున్నాయి. వీళ్ళకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాడు కొడాలి నాని అనేటోడు మాట్లాడిన మాటకు అక్కడనే అదే ఆంధ్రప్రదేశ్ నడి ఒడ్డుకాన్నే వానికి చెప్పులు మెడలేసి బట్టలు ఇప్పదీసి ఆంధ్రప్రదేశ్ అంతా తింపాలి. ఒక సీనియర్ నాయకుడు, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడు, 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు, 2 సార్లు ప్రతిపక్ష నేతగా ఉన్న నాయకుని మీద అంత ఆరోపణలు చేస్తే స్పందించని సినిమా వాళ్ళు ఇవాళ స్పందిస్తున్నారంటే హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు అప్పుడు స్పందించని సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు మంత్రి కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యల మీద స్పందించడానికి ఒక విషయం మీకు ఒకటి క్లియర్ గా వినండి. గతంలో సర్వోన్నత న్యాయస్థానం ఎన్ కన్వెన్షన్ ని కూల్చుమంది. ఎన్ కన్వెన్షన్ ని కూల్చుమన్నాక ఎందుకు ఈ కేసీఆర్ ప్రభుత్వం నాగార్జున ఎన్ కన్వెన్షన్ మీద చర్యలు తీసుకోలేదు? నాకు ఫస్ట్ సమాధానం చెప్పండి. 2, వీళ్ళే కబ్జాదారుల, నాగార్జున ఫ్యామిలీ కబ్జాదారుల? ఆ రోజు సర్వోన్నత న్యాయస్థానమే ఇచ్చిందా? 2వ పాయింట్, అప్పుడు అదే సమంత గారిని చేనేత చీరలకు బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టారు, అదే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించింది. దీనికి సమాధానం చెప్పమనండి. వీటికి అన్నిటికీ సమాధానాలు చెప్పిన తర్వాత దీని వెనకాల ఎవరున్నారో మేము తర్వాత బయట పెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏం చెప్పారంటారు? చెప్పేది ఏందమ్మా, మేము ఇప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు కూడా చెప్పలేం. అది పార్టీ అంతర్గతంగా మొన్ననే మా రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఇంతటితో ఈ విషయాన్ని వదిలేమని చెప్పారు. మా పార్టీ శ్రేణులు కూడా దీని మీద క్లుప్తంగా వెళ్ళట్లేదు. దాని వెనకాల జరిగిన ఎవరు దీని ప్రోద్బలంలో ఉన్న అనే ఎంక్వైరీలో ఉన్నారు తప్ప ఇప్పుడు దీని మీద ఏం స్పందించడానికి మాకు కూడా ఇంట్రెస్ట్ గా లేదు.
సో ఈ వార్త ప్రశాంతం అయిందంటారు. చూద్దాం, భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తాయి. అంటే మంత్రి కొండ సురేఖ గారు రాజీనామా చేయాలని కూడా వార్తలు వినిపిస్తున్నాయి కదా, దాని మీద మీ స్పందన ఏంటి? ఎందుకు రాజీనామా చేస్తారమ్మా? అంటే ఒక ఉన్నత స్థాయిలో ఉండి ఒక మహిళకి సంబంధించిన వార్త గురించి అలా మాట్లాడడం, ఆ మాటలు పేరు మెన్షన్ చేసి ఆ మాట్లాడడం మాటలు తప్పని వెనక్కి అందరి తీసుకున్నారు. అభిప్రాయం. మంత్రి గారు కూడా మాటల్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. అదే మంత్రి గారి మీద ఈ ట్విట్టర్ రాజా టిల్లు వీడు కేటీఆర్ గారు చేసిన ఆరోపణలని, వీని దొంగ బ్యాచ్ తొట్టి బ్యాచ్ చేసిన ఆరోపణలని మీరు అడగట్లేదు ఏందమ్మా? మీరు సారీ చెప్తారా అని అడగట్లేదు? సురేఖమ్మకు కేటీఆర్ తో సారీ చెప్పించే నైతిక బాధ్యత మీడియాకు ఉందా లేదా? ఆ ప్రస్తావన మీరు ఎందుకు తీసుకురావట్లేదు? కేటీఆర్ సురేఖమ్మకు సారీ ఫస్ట్ తప్పు చేసింది వాడు కనీసం ఆ సారీ అయినా చెప్పాలి కదా. ఎందుకు ఆ ప్రస్తావన అసలు తెర మీదకే తీసుకురావడం లేదు? దీని వెనుక ఏం కారణం ఉంది మీరు చెప్పండి. ఎక్కడ కూడా. కానీ మా సురేఖమ్మ ఒక గౌరవమైన పొజిషన్లో ఉంది, ఒక మాట దొర్లింది, దాన్ని వెనక్కి తీసుకుంటాని గౌరవప్రదంగా ఆమె చెప్పడం జరిగింది. ఈ టిల్లు రాజా ఎవడైతే కేటీఆర్ ట్విట్టర్ రాజా ఉన్నాడో వీడు అంతా ఒక మంత్రి గారి మీదనే తప్పుడు ప్రచారం చేసి హుందాగా తిరుగుతూ టాపిక్ డైవర్ట్ చేస్తూ ఉన్నాడు. వాని మీద చర్యలు తీసుకోవాలి, వాని మీద క్రిమినల్ కేసులు పెట్టాలి, వాళ్ళ సోషల్ మీడియా మీద క్రిమినల్ కేసులు పెట్టాలి తప్ప మా మంత్రి గారు పర్ఫెక్ట్ గానే ఉంటారు. ఆమె చెప్పిన మాటకు కూడా వెనుకకు తీసుకోవడం జరిగింది. దాన్ని పెద్ద రాదంతం కూడా చేయకండి. ఒక మహిళా మంత్రిగా, ఒక బీజేపీ ఎంపీ, ఒక సోదరునిగా అక్కకు గౌరవిస్తూ ఒక నూలిదండ వేస్తుంటే దాన్ని బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? కళ్యాణ లక్ష్మి వస్తలేదా? కళ్యాణ లక్ష్మి ఇప్పిద్దామా అనే మాటలు మాట్లాడిన ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియా బ్యాచ్ ని ఎంకరేజ్ చేసిన కేటీఆర్ వాళ్ళ పార్టీ పక్షాన సారీ చెప్పాల్సిన అవసరం లేదా? మీరు చెప్పండి. ఒక మహిళలకు అన్యాయం జరిగితే టీఆర్ఎస్ పార్టీకో న్యాయం, కాంగ్రెస్ పార్టీకో న్యాయమా? మీరు చెప్పండి. మీరు సాటి మహిళగా ఉన్నారు, మీరు చెప్పండి సమాధానం. మీరు ఒక సాటి మహిళగా ఉండి ఆ రోజు ఆ బీఆర్ఎస్ పార్టీ చేసిన ఆ తప్పుడు ఆరోపణల మీద ఏ టీఆర్ఎస్ నాయకుడు కూడా ఎందుకు పడతలేడు? అంటే అధికారంలో ఉండి బట్టగాల్సి మీదేస్తే నడుస్తుందని చూస్తున్నారు వీళ్ళ రాజకీయ మనుగడ కోసం ఈ కేటీఆర్ బామ్మర్దులు కలిసి ఆడుతున్న ఆట ఇది. వాళ్ళ కవిత గారి రిలీజ్ కోసం బీఆర్ఎస్ పార్టీని ఎంపీ ఎలక్షన్ లో బీజేపీ ముఖాల దగ్గర తాకట్టు పెట్టిన చరిత్ర వాళ్ళది. వాళ్ళ గురించి మాట్లాడడం ఏందమ్మా? ప్రజలకు ఉపయోగకరమైన మాటలు మాట్లాడుకుందాం ఇంకేమైనా. రేవంత్ రెడ్డి గారి విధేయుడుగా ఉంటూ కాంగ్రెస్ పక్షాన నిరుద్యోగుల కోసం, విద్యార్థుల కోసం ఎన్నో పోరాటాలు చేసిన మీకు భవిష్యత్తులో ఏమైనా నామినేటెడ్ పదవులు వచ్చే అవకాశం ఉన్నాయా? అమ్మ, కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం. కాంగ్రెస్ పార్టీలో అందరు ఉంటారు. చాలా పెద్ద పార్టీ. ఒక సముద్రంలో మనం ఒక పిల్ల కాలువ లాంటి వయస్సు ఉంది, పోరాడే సత్వం ఉంది, ప్రజలకు సేవ చేసే ఇంటెన్షన్ ఉంది. అన్ని విధాలుగా ముందున్నాం. మా అధినాయకత్వం, మా పోరాట పటిమను చూసి, మా యొక్క సిద్ధాంతాలను చూసి, మాకన్నా సీనియర్స్ అందరినీ ఫుల్ఫిల్ చేసినాక మా మా వయసు వాళ్ళకి అవకాశాలు వచ్చినప్పుడు మొదటి వరుసలో మేమే ముందుంటాం. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుంది. పోరాడిన ప్రతి కార్యకర్తని కంటి పిల్లల కాపాడుకుంటుంది. అందులో మాకు ఎటువంటి బాధ లేదు, ఇబ్బంది లేదు. అది పెద్ద సమస్య కాదమ్మా. అవకాశాలు ఆటోమేటిక్గా దాని అంతటా అవే వస్తాయి. మీరు ఇంతకుముందు టీడీపీ పార్టీలో ఉండేవారు కదా, టీడీపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మనుగడ కోల్పోయిన తర్వాత ఈ తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలి అంటే, తెలంగాణ ప్రజలకు ఈ టిఆర్ఎస్ నయంచ పాలన నుండి బయటికి తేవాలంటే, ఈ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన, తల్లి సోనియమ్మ ఇచ్చిన రాష్ట్రం అని తెలుసుకోలేని పక్షంలో ఉన్నారని, కాంగ్రెస్ పార్టీలో ఉంటే ప్రజాస్వామ్యం బాగుంటుందని, మాకు అప్పుడు నాయకుడు కూడా లేడు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని వదిలేసిపోయారు. ఈ ఆలోచనలో మేము ఈ నియంత ప్రభుత్వం మీద పోరాడాలంటే, తల్లి సోనియమ్మ ఇచ్చిన తెలంగాణని సక్రమమైన చేతుల్లో పెట్టాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది. బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ వర్గాలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక సరైన వేదిక అని ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. దాని విషయంలో మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మీరు టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారి ఇంటి మనిషిలాగే చూసేవాళ్ళంట.
ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత పట్టించుకోవట్లేదని అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? తప్పమ్మా, అట్లా ఎక్కడా కూడా లేదు. అన్న ముఖ్యమంత్రి అయినాక కూడా మేము 3-4 సార్లు కలవడం జరిగింది. ఎప్పుడో 100% మీరు ఇప్పుడు ఒక ప్రొఫెషనల్లో ఉండేసరికి అనేక సమస్యలు ఉంటాయి. అన్న మమ్మల్ని పట్టించుకొని కాదు, ఫస్ట్ తెలంగాణలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను అన్న అన్ని ఫోకస్ పెట్టి ఒకటి ఒకటిగా పరీక్షిస్తున్నాడు. మమ్మల్ని పట్టించుకోకపోవడం ఏం లేదు. ప్రతి ఒక్క కార్యకర్తని కంటికి రెప్పల్లా కాపాడుకుంటారు. నాది చిన్న వయసు, నాకు చాలా అవకాశం ఉంది. నాకన్నా ఇంకా సీనియర్ నాయకులు ఉన్నారు, పార్టీ కోసం చాలా కష్టపడ్డ నాయకులు ఉన్నారు. వాళ్ళందరి స్థాయి అయిపోయిన తర్వాత, వాళ్ళందరూ ఒక ప్లాట్ఫామ్ మీద సెట్ అయిన తర్వాత నా అవకాశం వచ్చినప్పుడు 100% వాళ్ళ ఇంటి మనిషిని మీరే చెప్తున్నారు కాబట్టి ఆయన మదిలో నేను ఎప్పటికైనా ఉంటా. ఆయన ఆయన మదిలో నుండి నాకు ఇవ్వాల్సిన అవకాశం ఎప్పటికైనా ఇస్తాడు. అందులో ఎట్లాంటి బాధలు లేవు. అది కొంతమంది ఎవరో మరి గిట్టని వాళ్ళు ఓర్వని వాళ్ళు చేస్తున్న కుళ్ళు కుతంత్రం మాటలు కావచ్చు, కానీ అవిటిని పెద్ద నేను లైట్ తీసుకుంటాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా 3-4 సార్లు కలవడం జరిగింది. అతను కూడా సానుకూలంగా మాకు చాలా ధైర్యం ఇవ్వడం జరిగింది. ఇట్లా ఏమీ ఇబ్బంది లేదమ్మా. సో సీఎం రేవంత్ రెడ్డి గారు మీ సపోర్ట్ చేస్తున్నారంటారు? 100%. సపోర్ట్ ఉన్నప్పుడు యూత్ కాంగ్రెస్ కి స్టేట్ ప్రెసిడెంట్ గా పోటీ చేయకుండా జనరల్ సెక్రటరీగా పోటీ ఎందుకు చేయాల్సి వచ్చింది? అమ్మ, మీరు ఒక మంచి ప్రశ్న అడిగారు. సాధారణ కార్యకర్తలు కూడా గ్రామాలలో అనేక మంది ఉన్నారు. చాలా మంది నాయకులు కూడా స్థాయికి తగ్గ పదవులలో పోటీ చేయాలి. ఒక్కరు ఉదాహరణ చెప్పాలనంటే, స్థాయికి తగ్గ పదవులలోనే ఉండాలి, బాగుంటది. నా స్థాయి రాష్ట్ర అధ్యక్షునికి పోటీ చేసే స్థాయి కాదు, అంత ఫైనాన్షియల్ క్యాపబిలిటీ పెట్టుకునే స్థాయిలో కూడా నేను లేను. మా యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో ఒక కార్యకర్త ఓటేయాలంటే ఒక 50 రూపాయలు ఫీజు కట్టాల్సి ఉంటుంది. మేము అక్రమాలు అన్యాయాలు చేసి మా నాయకుడు అట్లాంటి మమ్మల్ని ప్రోత్సహించడు. అక్రమాలు చేసే వాళ్ళని గడప కూడా తొక్కనియడు. మా నాయకుడు ఈజ్ వెరీ క్లియర్. మా స్థాయికి తగ్గ పదవులలో మేము ఉంటాము, స్థాయికి తగ్గ పదవులలోనే పోటీ చేస్తాము. మాకు మంచి రోజులు ఆటోమేటిక్గా అవే వస్తాయి. మాకు రావాల్సిన పదవుల కోసం కాదు మాకు ఈ పోరాటం. పేద ప్రజలకు న్యాయం జరగాలి. ఈ నియంత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతమంది అయితే అనేక బాధితులు ఉన్నాడు. ఒక్కొక్కరి ప్రభుత్వ భూములు కాకుండా ప్రైవేట్ భూములను కూడా ఈ టీఆర్ఎస్ నాయకులు కబ్జాలు చేసినారనంటే, ఫామ్ హౌజులు, విల్లాలు, వెంచర్లు వేసుకొని అమ్ముకున్నారనంటే అదొక పెద్ద చరిత్ర. అది భవిష్యత్తులో మీకు ముందు ముందు రానున్న రోజులలో ప్రక్షాళన జరిగే కొద్దీ టీఆర్ఎస్ నాయకుల భాగవతాలన్నీ బయటకు వస్తాయి. ఏం పెద్దగా ఇబ్బంది లేదమ్మా. కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లోకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చారనే ఒక వార్త వినిపిస్తుంది. మీరు అంగీకరిస్తారా? నేను పెద్దగా అంగీకరించను. ఎందుకనంటే అది మనల్ని మానసికంగా ఒత్తిడికి గురి చేసి వాళ్ళ వైపు తింపుకునే ప్రయత్నాలు చేశారు. మనం ఎక్కడ కూడా ఆ ప్రయత్నాలకి లొంగలేదు. ఆ ప్రయత్నాలను మనం బెడిసి కొట్టే ప్రయత్నాలు చేసినాం. వాళ్ళ ప్రయత్నాలకు లొంగకుండా వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పడమే జరిగింది తప్ప మనం టీఆర్ఎస్ పక్షాన ఎప్పుడూ లేదు. వాళ్ళ సిద్ధాంతాలే నా పుట్టుక నుండే నాకు ఆ సిద్ధాంతపరమైన ఎలివేషన్స్ ఉంటాయి. ఆ సిద్ధాంతంలో పెరిగినోని కాదు. నా సిద్ధాంతం ఒకటే సిద్ధాంతం. ఆనాడు నందమూరి తారక రామారావు సిద్ధాంతం, ఈనాడు తల్లి సోనియమ్మ సిద్ధాంతం. ఈ సిద్ధాంతాల కోసమే పనిచేస్తాం తప్ప ఎవరో ఫోర్స్ చేసి భయాందోళన గురి చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టించే ప్రయత్నాలు చేసి పార్టీని వీడు ఎమ్మెల్యే ఆఫీసులు ముట్టడి చేస్తావా అని చెప్పేసి ముందు వరుసలో ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతుంటే నేను అదే ఆర్టీసీల కార్మికుల పక్షాన పోరాడుతూ ఒక బస్ ఎక్కి నిరసన తెలియజేస్తే పోలీస్ స్టేషన్లో నన్ను వేసి చితకబాది నువ్వు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనన్నారు. దాన్ని మనం కొన్ని రోజులు వీళ్ళు పెట్టే భయాందోళన సిచ్యువేషన్ వల్ల సైలెంట్ కావడం వల్ల ఈ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మినిస్టర్ శ్రీధర్ బాబు గారి ఊర్లో పుట్ట మధు గారి గురించి మీరు గొప్పగా మాట్లాడినందుకు శ్రీధర్ బాబు గారి మనుషులు మిమ్మల్ని ఊర్లో నుంచి వెళ్ళగొట్టారనే ఒక వార్త ఉంది, నిజమేనా? దాన్ని నేను 100% ఏకీభవించను. అది మీకు మరి ఏం తప్పుడు సమాచారం ఇచ్చారో తెలియదు. శ్రీధర్ బాబు గారు మా నాయకుడు, మాకు బ్రహ్మాండమైన రాజకీయ విద్య చెప్పే నాయకుడు, మాకు భవిష్యత్తులో కూడా మా సమస్యలు తీర్చే నాయకుడు, మాకు ముందుండి మాలాంటి యువతకు ఆదర్శంగా నిలిచే నాయకుడు. మేము అట్లాంటి నాయకుని పక్షాన ఉంటాం తప్ప మేము ఎవరో పుట్టమదు అని అంటే ఆయన తరపున మాకు పోరాటం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఇద్దరి అడ్వకేట్స్ మర్డర్ కేసులలో ప్రధాన నిందితుడిగా ఉన్న అటువంటి ఆయన ప్రోద్బలంతో జరిగిన మర్డర్లు చేసే నాయకుల పక్షాన మేము ఉండము. మేము ప్రజల పక్షాన ఉంటాము. మా ప్రజల పక్షాన నాయకుని పక్షాన ఉంటాము. స్వర్గీయ శ్రీపాదరావు గారు అంటే మాకు ఎనలేని అనుబంధం.
చాలా ఇష్టం కూడా. మేము చిన్న స్థాయి నుండి మేము ఆ ఊర్లలో తిరుగుతుంటే ఫ్రమ్ మై కిడ్డింగ్, మా చిన్ననాటి నుండి దుద్దిల్లా శ్రీధర్ అన్న దండును చూడే, మా డిఎస్ఆర్ సేన అనే పాటలు వాకిటాకీలలో వాక్మెన్లలో పెట్టుకుని వింటున్న చరిత్ర మాది. దాన్ని కొంతమంది టిఆర్ఎస్ నాయకులు వాళ్ళ పక్షాన గొప్పగా చెప్పుకోవడం కోసం, దాన్ని వినిపించడం కోసం చేసిన ప్రయత్నం కావచ్చు, కానీ దాన్ని నన్ను ఎట్టి పరిస్థితుల్లో ఏకీభవించను. ఇప్పటికి కూడా మా మంత్రి గారు చాలా బాగుంటారు, మమ్మల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచాలనే మాలాంటి యువకులందరినీ కూడా ఆయన చాలా సపోర్ట్ చేస్తూ రాజకీయంగా కూడా ఒక మంచి స్థానంలో తీసుకెళ్లడం కోసమే ఆయన చూస్తున్నారు తప్ప ఇవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్, వీటి మీద మేము ఎట్లాంటి స్పందించడం టైం వేస్ట్. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అంటూ నినాదాలు చేస్తూ చాలా మంది కాంగ్రెస్ కి మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటారు మీ మాటల్లో? చాలా బ్రహ్మాండంగా ఉంది. కానీ ప్రభుత్వంకి వ్యతిరేకంగా చాలా వైరల్ అవుతున్నాయి. ఏం వైరల్ అవుతున్నాయి? పవర్ కట్ అవుతుందని, హైడ్రా ఇల్లు కూర్చిపోతున్నాయి, ఇలా చాలా వ్యతిరేకత వస్తుంది ప్రభుత్వానికి. మీకు హైడ్రా గురించి ఇంత ముందే చెప్పడం చెప్పారు బట్ ప్రజలు కొంతమంది దాన్ని తీసుకోలేకపోతున్నారు. దానికి ప్రత్యామ్నాయం చూపిస్తాం కదా, ప్రత్యామ్నాయ మార్గాలు చూపించి వాళ్ళకి ఇప్పుడు మొదట్లో బాధగా ఉండొచ్చు, కానీ భవిష్యత్తుకు ఉపయోగపడే పనులు చేసేటప్పుడు ఎక్కడైనా బాధగానే ఉంటుంది. ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి కాకరకాయ తింటేనే చేదుగా ఉంటుంది, దాన్ని ఎవరు కూడా టేస్టీ ఫుడ్ లాగా స్వీకరించరు. మేము చేసే పనితీరు కూడా అట్లే. మేము చేసే కార్యక్రమాలు కొంత ప్రజలకు ఇబ్బంది కలిగి ఉంటాయి తప్ప అది భవిష్యత్తు మంచి కోసమే, రేపటి హైదరాబాద్ నగరం అభివృద్ధి కోసం, రేపటి హైదరాబాద్ నగరం ఎప్పటికీ ఇలాగానే ఉండాలి అని అంటే ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఉంటుంది. మొన్న విజయవాడలో కూడా మీరు ఒక ఉదాహరణ చూసుకోండి, ఒక చిన్న చెరువు కట్ట తెగడం వల్ల విజయవాడ నగరమే ఒక కొలాప్స్ అయ్యే పరిస్థితికి ఎదుర్కొన్నాము. ఇవాళ చెరువులే లేకుండా చేస్తే ఈ నీళ్ళన్నీ జనావాసంలోకి వచ్చి జనాలు ఇళ్లలోకి పోయి అటు ప్రాణ నష్టం కాదు, ఆస్తి నష్టంతో పాటు అనేక విధాలుగా ప్రజలు ఇబ్బంది పడతారు. హైడ్రా ఇస్ అ మంచి ప్రాజెక్టు, దానికి ఎట్లాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బాధితులకు మేము క్లియర్ గా ఏం చెప్తున్నామంటే 100% మా ప్రభుత్వం నష్టపరిహారాలు ఇస్తుంటది, దాంతో పాటు డబల్ బెడ్రూమ్ల ఇల్లులు కూడా ఇస్తుంది. అట్లా ఎందులో ఎట్లాంటి అనుమానం లేదు. ప్రతిపక్షాలు వాళ్ళ రాజకీయ పబ్బం గడపడం కోసం చేసే ఆరోపణలు తప్ప వారిని పెద్దగా మేము స్వీకరించాం. ఇంకా అంతగా అంటే వాళ్ళు చేసిన వాళ్ళ ఫామ్ హౌస్ల మీద ఎంక్వైరీలు పెట్టండి, వాళ్ళ ఫామ్ హౌస్ల మీద ఎంక్వైరీలు పెట్టి ఇంకా వాళ్ళ టైం నెక్స్ట్ ఇంకా ఫర్దర్ 10 days లో ఈ టిఆర్ఎస్ నాయకుల గేమ్ అనేది ఉంది. వాళ్ళు చేసిన భూ అక్రమాలు, వాళ్ళు చేసిన మాఫియాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ ముందడికి తీసుకురావడం జరుగుతుంది తప్ప మేము బాధితులకు అందరికీ చెప్తున్నాము, మీకు నష్టపరిహారాలతో పాటు మీకు 100% డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడానికి ముందుంది తప్ప అలా ఎటువంటి అనుమానం లేదు. దాంతోపాటు మా ప్రభుత్వం రావడంతోనే మొదటి విడతలోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చాము. మొన్న మెగా డిఎస్సితో పాటు 11,000 ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. మేము ఉద్యోగాల మీద చాలా ఫోకస్ చేస్తున్నాము. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టినాము, 500 రూపాయలకు గ్యాస్ సదుపాయం ఇస్తున్నాము, అనేక సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. దాంతో పాటు మీకు ముఖ్యంగా చెప్పాలంటే రైతు రుణమాఫీ, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసే ఏదైనా ప్రభుత్వం ఉన్నదంటే అది మా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది మా టీం రేవంత్ అన్న, మా మంత్రులందరి పనితీరు వల్ల ఇదంతా జరుగుతుంది. ప్రతిపక్షాలు వాళ్ళ రాజకీయ మనుగడ కోసం వాళ్ళు చేసే ఆరోపణగా తీసుకోవాలి తప్ప దానిలో ఎట్లాంటి ఇబ్బంది లేదు. గవర్నమెంట్ ఈస్ గోయింగ్ చాలా గుడ్ ఉంది. వాళ్ళలాగా ప్రజల భూములు కబ్జాలు చేస్తలేము, ప్రజల భూములు మేము దోచుకోవట్లేదు, ప్రజా సంపదను మేము తినట్లేదు. ఏమున్నా మేము ప్రజలకు చెందాల్సిన ఆస్తిని ప్రజలకు పంచడంలో మా ప్రభుత్వం ముందుంది. ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్రూమ్స్ లో వసతులు సరిగా లేవని ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా మంది మాట్లాడుతున్నారు. దీనికి మీ సమాధానం? మీకు అదే విషయం చెప్తున్నామ్మా, డబల్ బెడ్రూమ్ల ఇల్లులు కట్టించింది ఎవడు? డబల్ బెడ్రూమ్ల ఇల్లులు టెండర్లు పిలిచింది ఎవడు? నాసి రకమైన కన్స్ట్రక్షన్ చేసింది ఎవరు? దీన్నన్నిటికీ బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణం. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కారణమైనప్పుడు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి సమాధానం ఇవ్వదు? 100% నాసి రకంగా ఉన్నప్పుడు వాటి మీద మేము చర్యలు తీసుకొని వాటికి కొంత టైం, ఏదైనా టైం టేకింగ్ ప్రాసెస్. వీఆర్ ద న్యూ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్. అనేక సమస్యలు మేము వచ్చేసరికి అప్పుల మేము ఏదో బంగారు కుండలు ఉన్నాయి ప్రజలకు మంచి చేస్తామని అంటే కేసీఆర్ దాన్ని బంగారు కుండలు కాదు, మేము వచ్చి చూసేసరికి ఇక్కడ మట్టి కుండలు ఉన్నాయి, అందులో ఏం లేదు డొల్లా. మళ్ళీ ప్రభుత్వాన్ని ఒక సెటరైట్ చేస్తూ మంచి ట్రాక్ మీద పెడుతూ ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ లో రేవంత్ అన్న ప్రభుత్వం ముందడికి నడిపిస్తుంది. ప్రతి దానికి భవిష్యత్తులో అన్నిటికీ సమాధానాలు ఉంటాయి, ప్రజల ఇబ్బందులు అన్ని క్లియర్ చేస్తాము. సంక్షేమ పథకాలు
ఇస్తూనే ప్రజా సమస్యలు క్రియేట్ చేస్తూనే శాంతి భద్రతలను కాపాడుతూనే టిఆర్ఎస్ నియంత్రణను వాళ్ళు చేసిన అవినీతిని ఎండగడుతూ ఈ బీజేపీ చేస్తున్న మోసపూరిత వాగ్దానాలకు చర్మగీతం పాడుతూ మేము ముందడికి పోవడం జరుగుతుంది. ఇంకా చాలా టైం ఉంది, ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఉంటాం, ఇంకా 5 సంవత్సరాలు ఉంటాం, ఇంకా 5 సంవత్సరాలు ఉంటాం. మాకు చాలా టైం ఉంది. ప్రజలకు చేసే కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి. యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా మీరు ఒక రాజకీయ నాయకులుగా పోరాడుతున్నారా, ఒక లీడర్ గా పోరాడుతున్నారా? 100% పోరాటం అనేది ఇప్పుడు ఫుల్ స్టాప్. పోరాటానికి ఇప్పుడు మాకు అవకాశం కూడా లేదు. మేము చేసిన పోరాటాలు అయిపోయినాయి. ఇప్పుడు మేము ప్రజల సమస్యలు తీస్తూ, ప్రజలు ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో, ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో, ఎక్కడైతే బాధలు పడుతున్నారు, ఎక్కడైతే వాళ్ళ భూములు టిఆర్ఎస్ వాళ్ళ కోల్పోయారో, ఎక్కడైతే వాళ్ళ దౌర్జన్యాల వల్ల వాళ్ళకి ఇబ్బంది జరిగిందో వాళ్ళందరినీ వెలికి తీసి వాళ్ళకు న్యాయం చేసే పనిలో మా ప్రభుత్వం, మా అధికారులు అందరు ముందటుండి సంక్షేమ పథకాలు కూడా సరైన రీతిలో అందించాలని, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో ఒక సర్టిఫైడ్ మేనర్ లో పోవాలని, కొత్త రేషన్ కార్డులో ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న 10 సంవత్సరాలలో ఏనాడు కూడా రేషన్ కార్డులు అనే సిస్టమే లేదు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక కొత్త రేషన్ కార్డులకు కూడా అప్లికేషన్స్ పిలుస్తూ మేము అన్ని ఒక ట్రెండీ పాలిటిక్స్ చేస్తున్నాం, ఒక సిస్టమేటిక్ పాలిటిక్స్ చేస్తున్నాం. నేను ఒక యువజన కాంగ్రెస్ నాయకునిగా ఉంటా, దాంతో పాటు ఒక యంగ్ లీడర్ లాగానే ఫైట్ చేస్తా. అందులో ఎట్లాంటి అనుమానం. రాజకీయాల్లోకి రావాలనుకునే నేటి తరానికి మీరు ఇచ్చే సలహా? నేను ఇచ్చే సలహా అంటే 100% వెల్కమ్ యూత్, వెల్కమ్ ఫ్రెండ్స్. ఎవరైతే ఉన్నారో రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో 100% మీరు పొలిటికల్కి రావాలి, పొలిటికల్ ఉద్యమాలు చేయాలి. ఇబ్బందులు ఉంటే తప్పు జరిగిన కాడ ఏలెత్తి చూపాలి, ఒప్పు జరిగిన కాడ యాక్సెప్ట్ చేయాలి. కాకపోతే ఒక్కటి చెప్పాలంటే నేటి యువతరానికి ఏంటంటే టుడేస్ పాలిటిక్స్ ఇస్ అండ్ కమర్షియల్ పాలిటిక్స్. ఈ నేటి రాజకీయం అనేది ఆర్థిక పరమైన ఇబ్బందులతో కూడుకున్న రాజకీయాలు. అవన్నిటిని మీరు స్టెబుల్గా చూసుకొని, మీరు ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ చూసుకొని, మీ కుటుంబం మీరు బాగున్నారని చూసుకొని ప్రజలకు సేవ చేయడానికి రండి. లేని పక్షంలో ఏమవుతుందంటే ఈ పోరాటాలలో పడి మీ కుటుంబాన్ని ఇబ్బందులలో పెట్టుకుంటారు, మీరు ఇబ్బందులలో పెట్టుకుంటారు, మీ బంగారు భవిష్యత్తును కూడా ఒక అటు ఇటు కాకుండా కోల్పోతారు. సో నేను ఏమని చెప్తున్నానంటే 100% పాలిటిక్స్కి రావాలి. బట్ నా సలహా కూడా ఏమంటున్నానంటే ఫైనాన్షియల్ ఎఫర్ట్స్ తో కూడుకున్న, ఆర్థిక సమస్యలతో కూడుకున్న రాజకీయాలు నేటి తరంలో. గతంలో ఒక నాయకుడు ఉన్నాడంటే ఏలు చూపిస్తే ఓట్లు పడేటి, ఇప్పుడు ఓట్లు, డబ్బు, మందు, మద్యం చూపిస్తే ఓట్లు పడే రాజకీయాలు ఇవి. వీటన్నిటికీ ప్రిపేర్ అయ్యాలంటే ఫస్ట్ ఈ వ్యవస్థను నిర్మూలించాలి. ఈ వ్యవస్థను నిర్మూలించే రాజకీయాలకు మీరు రావాలి. ఈ వ్యవస్థ నిర్మూలన కోసం మీరు రాజకీయాలకు వచ్చి ఆ మార్పు జరిగేటట్టు మీరు ఫస్ట్ పోరాటం చేసి తర్వాత మీరు ప్రజలకు ఏదైనా చేయాలనే ఆలోచనతో నేటి రాజకీయ యూత్కి, రాజకీయాలకు ఆ విధంగా రావాలని చెప్తున్నాను. నేటి రాజకీయాలలో చూసుకున్నట్లయితే ఎలక్షన్స్ టైంలో మనీ పంచి పెడితే, మందు సప్లై చేస్తేనే ఒక పదవి వస్తుంది. మీరు రాజకీయాలు కూడా ఇలాగే కొనసాగిస్తారా? 100% చేయము. ఇట్లా అలా కొనసాగించేది ఉంటే ఇలా మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోయేది. అలా చేసేది ఉంటే మా కాంగ్రెస్ పార్టీ రాకపోయే వాళ్ళం. ఎందుకనంటే మా దగ్గర ఆర్థిక వనరులు లేవు, మందు మద్యం పంచే నాయకులు మా దగ్గర లేరు. టిఆర్ఎస్ వాళ్ళు దోచుకొని 100 కోట్లు అన్ని రకాల మాఫియాలు చేస్తున్నారు. వీళ్ళ మీద విరక్తులేసి వీళ్ళు చేస్తున్న అక్రమాలని, వీళ్ళు చేస్తున్న నియంత పాలనని చూసి వేలాది, ఓటుకు 4-5 వేలు ఇచ్చినా కూడా టిఆర్ఎస్ పార్టీకి చర్మగీతం పాడి ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు కొంత జనాలు చైతన్యవంతమైన మార్గంలో నడుస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఈ తెలంగాణ ఎన్నికలు చూసినాక 100% అనిపించింది. ఆంధ్ర ఎన్నికలు కూడా పరీక్షించిన తర్వాత అక్కడ కూడా అధికార పార్టీ విపరీతమైన డబ్బు, మందు, మద్యం అన్ని విచ్చలవిడిగా పంపించింది. అయినా కూడా అక్కడ ప్రజలు కొంత చైతన్యవంతంగా ఓట్లేశారు, ఇక్కడ ప్రజలు కూడా కొంత చైతన్యవంతంగా ఓట్లేశారు. మేము ఆ రాజకీయ స్టైల్ని ఎంకరేజ్ చేయము, మా పార్టీ కూడా దానికి వ్యతిరేకము. మా పార్టీ ఎప్పుడైనా కూడా ప్రజా సమస్యలు నెరవేరుస్తూ, ప్రజలకు అవసరమైన సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ప్రజల్లోకి వెళ్ళాలని కోరుకునే ప్రభుత్వం మాది. ఆ సిద్ధాంతంతోనే రాజకీయం చేస్తాం. కానీ ఈ బీఆర్ఎస్, బీజేపీ పార్టీలాగా మద్యం, మందుతో, పైసలతో కూడిన రాజకీయాలు మా కాంగ్రెస్ పార్టీ చేయది, దాన్ని ఎంకరేజ్ కూడా చేయదు. ఓకే, మద్యం, డబ్బు పంచి పెట్టకుండా రాజకీయాలు చేయరని అంటారు. అవును, అంతేనా? యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా కావడానికి మీరు అలా ఏం చేయలేదా? ఇక్కడ సమస్య ఏమవుతుందనంటే యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షునిగా పోటీ చేసిన తరుణంలో
ఒక ఓటుకి మనం పార్టీ మెంబర్షిప్ కి 50 రూపీస్ ఫీజు కట్టాలి. అనేక మంది యువత ఎవరైతే ఉన్నారో ఓటింగ్ గ్రౌండ్ లెవెల్కి వచ్చేసరికి కొంత విముఖత ఫీల్ అవుతున్నారు. వై షుడ్ ఐ పే 50 రూపీస్? వాళ్ళు కొంత అట్లాంటి గ్రామీణ ప్రాంతాలలో ఎలా ఉంటారు, సెల్లులలో రీఛార్జ్లు కూడా ఉండే వాళ్ళకు. సో వాళ్ళ లాంటి వాళ్ళు పేమెంట్ చేయనప్పుడు అవి మాకు తలకు మించిన భారంగా అవుతాయి. అవి మేము మన యువతకు మందు పైసలు ఇచ్చి ఓట్లు వేసుకునే సిస్టమ్ కాదు ఇది. మేము పార్టీ డెవలప్మెంట్ కోసం, పార్టీ ఎంపవర్మెంట్ కోసం, యూత్ కు చేసే కార్యక్రమాల్లో ముందుండడం కోసం మేము ఒక 50 రూపీస్ అనేది ఇట్స్ పేమెంట్ మెంబర్షిప్ ఫీజు లాగా చూస్తున్నాం. సో ఆ ఫీజులు అనేకమైతాయి. లక్షల ఓట్ బ్యాంక్ కావాలంటే అనేక డబ్బులు అవుతాయి. సో అది మనం పెట్టలేం కదా, సంస్థాగతంగా కూడా మనం చేయలేము. ఇది ఇది పైసలు వంచి ఓట్లు వేసుకునే సిస్టమ్ కాదు. పార్టీ డెవలప్మెంట్ కోసం పార్టీ కార్యకర్తగా తన వంతు ఇచ్చే ఒక 50 రూపాయలుగా ఒక ఓటుకు అది చూడాలి. సో అట్లనే కానీ గ్రామీణ ప్రాంతంలో వాళ్ళు ఇంట్రెస్టెడ్ గా ఉండకపోవచ్చు. అన్న మీకైతే ఓటేస్తా, కాకపోతే ఆ 50 రూపాయలు ఏదో మీరే పెట్టుకోండి అంటారు. సో అప్పుడు మేము ఇబ్బంది ఎదుర్కొంటాం కదా. అందుకే మా స్థాయికి తగ్గట్టు యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తాం. 100% దాంట్లో విజయం సాధించి మళ్ళీ ప్రజల పక్షాన పోరాడుతూ ముందుకు సాగడం జరుగుతుంది. ఓకే, మీ భవిష్యత్తు రాజకీయ ప్రయాణం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మేము ముందుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.